స్వచ్ఛందంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకునేందుకు లబ్ధిదారులు యత్నించారు. ఏకంగా సరుకు సరంజామాతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చేరుకున్నారు. అధికారులు నచ్చజెప్పడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. నల్గొండలో కలెక్టరేట్ వెనుక భాగంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేసేందుకు గాను 521 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మాణం చేశారు. గత ప్రభుత్వ సమయంలో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను సైతం ఎంపిక చేశారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో ఇళ్ల పంపిణీ వాయిదా పడింది. దీంతో లబ్ధిదారులు ఇళ్లను తమకు ఎప్పుడు కేటాయిస్తారు అని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించకపోవడంతో గురువారం లబ్ధిదారులు స్వచ్ఛందంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకునేందుకు యత్నించారు. ఏకంగా సరుకు సరంజామాతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న నల్గొండ తహసీల్దార్ శ్రీనివాస్ పోలీసులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద చేరుకొని ఇళ్లను ఆక్రమించుకునేందుకు యత్నించిన లబ్ధిదారులకు నచ్చజెప్పి ఇల్లు ఆక్రమించుకునేందుకు విరమింపజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి సుమారు 200 కుటుంబాలు గృహప్రవేశాలు చేయడానికి వచ్చామని, తమకు లాటరీ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారని, తక్షణమే డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. నల్గొండ తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు మార్చి 8 తర్వాత ప్రొసీడింగ్స్ ఇస్తామని నల్గొండ తహసీల్దార్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మార్చి 8 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టలేకపోతుందని అన్నారు. గత 2 సంవత్సరాల క్రితమే లాటరీ ద్వారా ఎంపిక చేసినందున ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించి స్వాధీనం చేస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం మాట్లాడుతూ గతంలో ఆర్డీఓ లాటరీ ద్వారా ఎంపికైన వారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎలాంటి మౌలిక సదుపాయాల కోసం పనులు చేపట్టకుండా అలాగే వదిలేయడంతో లబ్ధిదారులు ఇల్లు కిరాయిలు కట్టుకోలేక ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉండడానికి వచ్చారని తెలిపారు. తహసీల్దార్ శ్రీనివాస్ ఇచ్చిన హామీ మేరకు మార్చి 8 నాటికి ప్రొసీడింగ్స్ ఇవ్వని ఎడల మార్చి 10న తహసీల్దార్ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో సహా ధర్నా చేస్తామని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీ కన్వీనర్ ఔట రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య హాజరై సంఘీభావం ప్రకటించారు. పేదలకు ఇల్లు దక్కే వరకు వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్, జహంగీర్, ఇలియాస్, నగీనా, లక్ష్మి, శిల్ప, ప్రభాకర్, రానమ్మ, పూలనాగయ్య, పావని తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది మాకు ఇవ్వబట్టి. మేము 20 ఏళ్ళ నుంచి కన్నా కష్టం చేసుకొని బతుకుతున్నాం. మాకే నీడ లేదు. ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లో నుంచి ఇంట్లో బతుకుతున్నాం. కిరాయిలలో ఎలగొడుతున్నారు మమ్మల్ని. చుట్టాలు వచ్చినా ఉండనిస్తలు, పిల్లలు అల్లరి చేసినా ఉండనిస్తలేదు. మాకు కన్నా బాధలు పడుతున్నాం. మాకు ఇల్లు ఒళ్ళు లేదు. మేము ఈయనే పడి వస్తాం. మమ్మల్ని జావు కొట్టినా లేదు. మేము ఈయనే పడతాం, ఈయనే ఉంటాం. మా ఇళ్ళల్లో మేమే ఉంటాం. మాకు లాటరీ ద్వారా మాకు పేరు వచ్చింది. ఆ పేరు ద్వారానే మేము ఏ ఇల్లు ఇస్తే ఆ ఇంట్లోనే ఆ రూమ్లో పడి వస్తాం. మేమేం దౌర్జంగా తీసుకోలేదు. మాకు లాటరీ ద్వారా వెళ్ళింది. మేము ఓట్లు వేయలేదా? మేము గెలిపియలేదా? మేము కూడా గెలిపించినాం. రేపు ఇవాళ ఓట్లున్నాయని బంద్ చేస్తుండు. మా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి ఆయన. అధికారులు ఇంకా రేపిస్తాం మాపిస్తాం అని అంటున్నాడు. రేపు ఇవాళ ఇస్తాడో ఇయ్యాడో, రేపు ఇంకోళ్ళకి ఇస్తాడు. మా పేరు మీద ఇంకోళ్ళకి ఇవ్వచ్చు. నమ్మకం ఏంది? మాకే ఇస్తాడనేది. పెద్దపాలన అని ఒకసారి పెడతాడు, రేషన్ కార్డులని ఒకసారి పెడతాడు, సర్వే అని ఒకసారి పెడతాడు, డబల్ సర్వే అని ఒకసారి పెడతాడు. ఇంటికి వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేస్తాడు. ఎంఆర్ఐ 20 తారీఖు నాడు చెప్తా అంటున్నాడు. 20 తారీఖు నాడు చెప్తాడని నమ్మకం ఏంది? ఇప్పుడు పెద్దపాలన అని పెట్టిండు. ఆ పెద్దపాలనలో వాళ్ళ పేరు వెళ్ళింది. ఇవే తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వచ్చు. మమ్మల్ని అన్యాయం చేయొచ్చు, మమ్మల్ని రోడ్ల మీద వేయొచ్చు. ఇప్పుడు ఒక ఆయన వెళ్ళిపోయిండు. ఇస్తాం 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 అని చెప్పి లాటరీ తీసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఈయన వచ్చిండు. ఈయన ఇస్తాం 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 అంటున్నాడు. ఇస్తాడని నమ్మకం ఏంది? వచ్చిన ఇల్లు మాకు స్వాధీనం చేయండి, మేము ఉంటాం అంతే. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ సార్ ఉండగా ఇస్తాడు సార్. అయితే ఈ ప్రభుత్వం ఏమంటారు, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కింద రా ప్రకారంగా తీసిరు, వాళ్ళకి ఇస్తాము అంటారు. అయితే మాకు ఇస్తే మాకు సంతోషం అనేమో మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు మేము ప్రతి ఒక్కరు 570 మందిలో ప్రతి ఒక్కరు రోగాలతోని అన్నిటితోని సమస్యలతో ఉన్న వాళ్ళమే ఉన్నాం. ఇలా ఒకవేళ సచ్చినా బతికినా మాది మాకు ఉంటే సంతోషం అని మేము అనుకుంటున్నాం సార్. ఏదైనా ఇయ్యను అని మాట్లాడితే ఎంత దూరమైనా పోతాం సార్. మేమైతే దేనికైనా తెగిర్చి కూర్చున్నాం. ఆయన ఇయ్యను మేము మీకెందుకు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్
బెడ్రూమ్ ఇల్లు అన్నాడనుకో అవసరం ఉంటే సత్య సాధించే అంత ధైర్యం గిట్లా చేసుకునే వచ్చినాం సార్ ఇళ్ళకైతే మేము. కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నాడు, ఇస్తామన్నాడు సార్ భూపాల్ రెడ్డి సార్ తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద ఏమంటుండే వెంకటరెడ్డి సారు ఇస్తాడు, మీకే ఇండ్లు మీకే ఇస్తామంటే మాకు ఇచ్చే ముందు మాకు అనేది పట్టాలు ఇచ్చిండనుకో మాది మాకు ఆశ ఉంటుంది. పట్టాలు ఏది ఇచ్చినప్పుడు ఏది ఉంటుంది సార్, మాకు ఏది అనేది ఉండదు. ఇప్పుడు మాకు మీరు అంటారు కదా సార్ లెట్రిన్ ఉందా, బాత్రూమ్లు ఉన్నాయా, ఇక్కడ ఏమున్నది అని అంటారు. వెనకటి కాలంలో 30 ఏళ్ళ కింద ఇట్లా దీపాలు పెట్టుకొని ఉన్నాం సార్, అదే ప్రకారంగా ఉంటాం మేము. మాది మాకు ఇచ్చిననుకో, ఎందుకంటే సార్ ఇప్పుడు సపోజ్ నాకే కిడ్నీ ఫెయిల్ అయింది, నాకు హెల్త్ బాగలేదు సార్, ఒకవేళ నేను చచ్చిందనుకో రేపు నాకంటూ ఇల్లు ఆకిలి ఏది లేదు, నన్ను ఏడబడేస్తారు అనేది ఏముంది. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తెత్తబండి వేసుకపోతారు. ప్రజెక్ట్ ఇంత ఇల్లు ఉందనుకో, అమ్మ దీనికి ఇల్లు ఉంది, దీని ఇంట్లో దీన్ని పడేస్తా అనే ఆశ ఉంటుంది మాకు. అది సార్ పద్మనగరు 17వ వార్డు లక్కీ డ్రా తీస్తే నా పేరు వెళ్ళింది. ఆ ప్రభుత్వం తీస్తాని ఇంతవరకు తనఖా చేయలేదు. ఈ ప్రభుత్వం మొత్తం మర్చిపోయింది. మా ఉద్దేశం ఏంటంటే డ్రా వెళ్ళింది, ఆర్డీఓ కూడా మాకు లిస్ట్ ఇచ్చిండు, ఆ లిస్టులో కూడా మా పేర్లు ఉన్నాయి. మాకేంటంటే వచ్చిన గవర్నమెంట్ పేరు మార్చేసి వాళ్ళకి ఇస్తారన్న ఉద్దేశంతో ఉన్నాం. ప్రజాపాలన వాళ్ళు ఏం చెప్తారంటే అదే పేరు మాకు వచ్చింది, రేవంత్ రెడ్డి మాకు ఇస్తాడు అని వాళ్ళు భయం పెడుతున్నారు. అంటే అదే ఉద్దేశం వచ్చాం. నేను మాత్రం వాస్తవం చెప్పండి, ఒక వారం రోజుల నుంచి మీ ఇళ్ళకి వచ్చి ఉంటున్నాం. ఒక గిన్నె, ఒక స్టవ్, ఒక బోకే, 2 గిన్నెలు, 2 గంటలు, ఉదయం 6 గంటలకు వస్తున్నాం, సాయంత్రం 6 గంటలకు పోతున్నాం, వండుకొని తింటున్నాం సార్. ఒక వీళ్ళు పండుకుందా అంటే భయం అవుతుంది కాబట్టి ఎమ్మటి వెళ్ళిపోతున్నాం. ఇప్పటికి కూడా మేము కాల్ చేసే ప్రసక్తే లేదు, అదే ఇల్లే ఉంటుంది సార్. మేము కాల్ చేయండి సార్. ఈరోజు ఈ 2 BHK విషయంలో గొల్లగూడ దాంట్లో 521 ఇండ్లు ఇక్కడ ఉన్నాయి. ఇదివరకే లాటరీ ద్వారా పేర్లను సెలెక్షన్ చేసి చేయడం జరిగింది. వాళ్ళు ఇన్ని రోజులు గ్యాప్ ఉన్నది, చాలా సంవత్సరాలు అవుతుంది అనే ఆవేశంతో వాళ్ళు పాపం బెనిఫిషియర్స్ వాళ్ళు ఆవేదనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే వాళ్ళ లబ్ధిదారులు ఏదైతే ఫైనల్గా అప్పుడు డ్రా చేసిర్రో ఆ డ్రా చేసిన లిస్టు మేము అధికారులతోటి, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారి వాళ్ళతోటి చర్చించి వాళ్ళకు కోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ లాట్లో ఎవరికైతే వచ్చినాయో వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మేము మినిమం బేసిక్ ఫెసిలిటీస్ అనేది ఆల్రెడీ వర్క్ చేయడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాతనే కరెక్ట్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్, నల్ల కనెక్షన్ అవన్నీ ఇచ్చిన తర్వాత వీళ్ళకు యథావిధిగా వీళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది పై అధికారులది మాకు ఇక్కడికి ఇష్యూ జరిగిందని చెప్పగానే ఇక్కడికి రాసి వీళ్ళతోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు, వాళ్ళు కూడా పెద్దగా ఇబ్బంది ఏం పెడతలేరు. సార్ మీరు తొందరగా చేస్తే మాకు సంతోషపడతామని అంటున్నారు. నల్గొండ పట్టణంలో 552 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం 2017లో జరిగింది. 2017లో శంకుస్థాపన చేసి 2025 వరకు కూడా ఈ ఇండ్లు అనేటటువంటిది పూర్తి స్థాయి అయినా 1.5 పనులు మిగిలిన్న ఆ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేటటువంటి దాంట్లో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. 2023లో వీళ్ళకి సంబంధించినటువంటి డ్రా ద్వారా ఎంపిక చేశారు. డ్రా ద్వారా ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి అనేటటువంటి ఉద్దేశంతో గతంలో అనేక మార్లు సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక రూపాల్లో ఆందోళన చేశాం. జిల్లా కలెక్టర్ గారికి, తర్వాత ఆర్డీఓ గారికి, అదే రకంగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చాం. ఈ లబ్ధిదారులకు సంబంధించినటువంటి లిస్టు ప్రకటించమని చెప్పాం. ఇచ్చినటువంటి ప్రకారం ఈ లబ్ధిదారులందరినీ కూడా ఎంపిక చేసినటువంటి ప్రకారం వీళ్ళందరికీ ప్రొసీడింగ్స్ ఇస్తే దాని తర్వాత ఇక్కడ మౌలిక వసతులు కల్పించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పాం. జనవరి 26వ తారీఖు నాటికే జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ మౌలిక వసతులు కల్పించేసేసి ఈ సమస్యను పరిష్కారం చేస్తా అని చెప్పారు. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరైనాయో వాళ్ళకే ఇచ్చేసేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఈ ఇళ్ళు మాకు వస్తాయా రావా అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు లబ్ధిదారులు ఫీల్డ్ మీదకి వచ్చి ఇళ్లలోకి పోవడానికి సిద్ధపడ్డారు అనేటటువంటి విషయం తెలిసింది. ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత పై అధికారులతో మాట్లాడి ఈ డబుల్ బెడ్రూమ్ మంజూరైనటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఆ ఎంఆర్ఓ గారు పై అధికారులతో మాట్లాడి ఈ ప్రొసీడింగ్స్ని ఇప్పించేటటువంటి పని ఈ 552 మందికి చేసేటటువంటి పని చేయాలి. లేకపోతే కోడ్ తర్వాతనైనా ఈ ఇళ్లలోకి మళ్ళీ ఆక్రమణ చేస్తామని చెప్పి తెలియజేస్తాను.